వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారి అధికారికంగా సీల్ వేసిన గది నుండి పుస్తకాలను అక్రమంగా తరలించడం అంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనని, ఈ ఘటనకు పాల్పడిన శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యంపై వెంటనే భారతీయ న్యాయ సంహిత కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలని పీడీఎస్యు డిమాండ్ చేసింది. శ్రీకాళహస్తి పట్టణంలోని పీడీఎస్యు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు ఎస్ జాకీర్, జిల్లా సహాయ కార్యదర్శి సర్వేపల్లి నరసింహ మాట్లాడారు. ఘటనా నేపథ్యం: శ్రీ చైతన్య స్కూల్లో ఎటువంటి ట్రేడ్ లైసెన్స్, జీఎస్టీ నమోదు మరియు చట్టబద్ధ అనుమతులు లేకుండా పాఠ్య పుస్తకాల విక్రయాలు నిర్వహిస్తున్న విషయాన్ని పీడీఎస్యు ఈ నెల 19న వెలుగులోకి తీసుకువచ్చింది. దీనిపై స్పందించిన ఎంఈఓ2 బాలయ్య గారు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పుస్తకాలను అధికారికంగా సీజ్ చేసి ఆ గదిని సీల్ వేశారు. అయితే సీజ్ చేసిన ఆ పుస్తకాలను శ్రీ చైతన్య యాజమాన్యం, ప్రిన్సిపల్ మరియు సంబంధిత సిబ్బంది అధికారులకు తెలియకుండా రహస్యంగా తరలించడం తీవ్ర చట్ట ఉల్లంఘన అని, దీనిని పీడీఎస్యు తీవ్రంగా ఖండిస్తోందని నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారి సీజ్ చేసిన వస్తువులను అక్రమంగా తరలించడం ప్రభుత్వ అధికారాన్ని ధిక్కరించడమే. విద్యాసంస్థ పేరుతో చట్టాలను తుంగలో తొక్కుతూ అక్రమ వ్యాపారాలు నిర్వహించడం అత్యంత దుర్మార్గమైన చర్య. పీడీఎస్యు నేతలు. పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న మొన్న దశల వారీగా మేము పీడీఎస్యు కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇదే క్రమంలో శ్రీకాళహస్తిలో 3 రోజుల క్రితం శ్రీ చైతన్య సెకండ్ బ్రాంచ్ లో బుక్స్ అమ్ముతున్నారనేసి ఎంఈఓ గారిని తీసుకొచ్చి దాన్ని సీల్ చేయించడం జరిగింది. కానీ అయినప్పటికీ వాళ్ళు ఒక రోజు తర్వాత బ్యాక్ సైడ్ నుంచి బుక్స్ తీసుకొని వెళ్ళి అమ్ముకుంటూ వాళ్ళు ఈ రోజు ఇచ్చేసుకుంటున్నారు. అంటే ప్రభుత్వము చేసేటువంటి సీల్ని కూడా వాళ్ళు లెక్క చేయలేదు, ప్రభుత్వ నిబంధనలు కూడా లెక్క చేయలేదు. అంటే వాళ్ళకి ఎంత మాత్రం ఇది ఉందనేసి మీరు అర్థం చేసుకోవాలా. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తుకుంటే కూడా అన్ని చోట్ల కూడా పీడీఎస్గా మేము కార్పొరేట్ పాఠశాల అయితేనే, ప్రైవేట్ పాఠశాల అయితేనే ఫీజులు తగ్గించాలనేసి, అదేవిధంగా పాఠ్య పుస్తకాలు అమ్మకూడదని జీవోలు ఉన్నప్పటికీ కూడా అన్ని చోట్ల కూడా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు. ఇదే క్రమంలో శ్రీకాళహస్తిలో కూడా అన్ని చోట్ల పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నా కూడా ఇప్పటి వరకు మేము 2-3 స్కూల్స్ సీజ్ చేయించినా కూడా అయినా కూడా ఇక్కడ పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు. దానికి కూడా ఒత్తాస పలుకుతాను శ్రీకాళహస్తి ఎదురు ఎంఈఓ సీల్ చేసిన వాటిని కూడా ఈ రోజు వాళ్ళు బేక్టర్ చేసి దాన్ని అమ్ముతున్నారంటే దాని మీద వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నారో అర్థం చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలనేసి మేము పీడీఎస్యుగా గట్టిగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాము. అదే విధంగా మన ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం మన మీడియా మిత్రులకు 50% వాళ్ళ పిల్లలకు రాయితీ ఇవ్వాలని ఉంది. కానీ శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి పాఠశాలలు ఏవి ఇవ్వట్లేదు. కానీ హర్షణీయమైన విషయం ఏమంటే నిన్న మన జిల్లా కలెక్టర్ అయినటువంటి కలెక్టర్ గారు ఖచ్చితంగా మీడియా పర్సన్ 50% రాయితీ ఇవ్వాల్సిందే అనేసి ఆయన సర్కులర్ రిలీజ్ చేశారు. దానికి మేము పీడీఎస్ హర్షం చేస్తున్నాము. కానీ శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈ జీవోని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేసి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. శ్రీకాళహస్తి పట్టణంలో 19/6/2026న శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థ ఒక ప్రైవేటు అద్దె ఇల్లు తీసుకొని పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారని చెప్పి పీడీఎస్యు విద్యార్థి సంఘం దృష్టికి రావడం జరిగింది. అక్కడ వెళ్ళి ఎంఈఓ గారు విద్యార్థి సంఘంగా పీడీఎస్యుగా మేము పోతే అక్కడ పాఠ్య పుస్తకాలు విచ్చలవిడిగా గమ్ము నుంచి గుండు పిన్ని దాకా ప్రతి ఒక్కటి వాళ్ళు అమ్ముతా ఉన్నారు. దాన్ని ఎంఈఓ గారు చూసి పర్యవేక్షించి తనిఖీలు చేసి జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉన్నటువంటి కేవీఎన్ కుమార్ గారికి చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఆ పాఠ్య పుస్తకాలు ఉన్నటువంటి గది ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేయాలని చెప్పి విద్యాశాఖ అధికారి చెప్పిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ2 బాలయ్య గారు చేశారు. కానీ ఆయన చేసినటువంటి ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఉల్లంఘించి ఇష్టానుసారంగా శ్రీ చైతన్య యాజమాన్యం ఈరోజు ఆ పాఠ్య పుస్తకాలన్నింటినీ దొడ్డుదారిన వెనక వైపు ఉన్నటువంటి డోర్ తీసుకొని ఆ పాఠ్య పుస్తకాలన్నిటి కూడా మరి ఒకసారి వ్యాపార కార్యక్రమానికి మొదలు పెట్టారు. అంటే జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు చేసేటువంటి సీలుకు వాళ్ళ విధులకు ఆటంకాలు కలిగించేటువంటి ప్రమాదం ఉన్నప్పటికీ దాని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడుగుతా ఉన్నాం. వెంటనే శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం పైన, ప్రిన్సిపాల్ పైన, ఎవరైతే పాఠ్య పుస్తకాలు తీసుకెళ్ళినటువంటి సిబ్బంది పైన బిఎన్ఎస్ ప్రకారం 303 సెక్షన్, అదేవిధంగా 324
326 కింద వెంటనే కేసు నమోదు చేయాలని చెప్పి మేము పీడిఎస్యుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా లేని పక్షంలో, ఎందుకంటే వాళ్ళు ఒక పెద్ద క్రైమ్ టిప్త్ కింద దొంగతనం చేశారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది. ఎవరైతే విద్యాశాఖ అధికారులు సీజ్ చేసినటువంటి పాఠ్య పుస్తకాలు ఉన్నాయో వితౌట్ ఇన్ఫర్మేషన్ తో, వితౌట్ పర్మిషన్ తో దొడ్డుదారిని తీసుకుపోవడం అంటే అది వాళ్ళ యొక్క విధులకు ఆటంకం కలిగించినట్టే. కాబట్టి అది దొంగతనం కింద వస్తుంది. కాబట్టి తక్షణమే ఆ ప్రిన్సిపాల్ పైన, యాజమాన్య పైన, సిబ్బంది పైన కూడా బిఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేయాలని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తాను. అలా లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు ఏమంటారు, నాకు సంబంధం లేదు, ఎవరైతే ఎంఈఓ 1 అడ్మినిస్ట్రేటివ్ ఉందో ఆమె మాత్రమే చూస్తుంది కాబట్టి నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నాడు. అంటే మేము స్పష్టంగా ఈ రోజు ఎంఈఓ 2 గారిని అడుగుతా ఉన్నాం, మీరు చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థ నుంచి మీరు ఎంత డబ్బులు తీసుకున్నారనేటువంటిది స్పష్టంగా చెప్పాలా? లేదు మీరు చైతన్య దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుంటే ఆ చైతన్య స్కూల్ యాజమాన్యం మీరు సీల్ చేసేటువంటి ఆ పాఠ్య పుస్తకాలను ఎలా తీసుకెళ్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే శ్రీ చైతన్య యాజమాన్యం పైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పీడిఎస్యుగా విజ్ఞప్తి చేస్తాను. లేని పక్షంలో దశల వారీగా పోరాటాలు కూడా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నరసింహ, పీడిఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి.